హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకు చాలా మంచి నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వివరాలు చూస్తే పై విభాగంలో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్ అకౌంట్స్ విభాగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రఫర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఏజ్ రిలేషన్ ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. వీటికి అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అనే కేంద్ర సంస్థ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్ చూస్తే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటిలో అన్రిజర్వ్డ్ వారికి 4 పోస్టులు, ఎస్సీ వారికి 1 పోస్టు కలవు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ విభాగంలో 3 పోస్టులు కలవు. 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ వారికి కేటాయించడం జరిగింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ మొత్తం 5 పోస్టులు కలవు. 5 పోస్టులు అన్రిజర్వ్ వారికి కేటాయించడం జరిగింది. జూనియర్ స్టెనోగ్రఫర్ విభాగంలో మొత్తం 4 పోస్టులు భర్తీ చేసుకుని ఉన్నారు. 4 పోస్టులు కూడా అన్రిజర్వ్ వారికి కేటాయించారు. ఇక మనం సాలరీ డీటెయిల్స్ చూస్తే పైన చెప్పిన 3 విభాగాల్లో 35,180 రూపీస్ ప్రారంభ వేతన కలిగి ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రఫర్ కు 46,050 రూపీస్ సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పైన చెప్పిన 3 విభాగాలు అప్లై చేసే వారికి ఇంటర్మీడియట్, అలాగే కంప్యూటర్ మీద 30 words per minute అనేది ఇంగ్లీష్ లేదా హిందీ టైప్స్ వచ్చి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రఫర్ కి అప్లై చేసే అభ్యర్థులు 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక వాటితో పాటు స్టెనోగ్రఫర్ కు టైం టు టైం డిక్టేషన్ అనేది ఇస్తారు. సో వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైప్ చేయవలసి ఉంటుంది. అప్లై చేయాలి అనే అభ్యర్థులు ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై విధానం పూర్తి చేసుకున్న అభ్యర్థులు వాటి హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకొని వాటికి మీ యొక్క డాక్యుమెంట్స్ ని జత చేసి ఒక ఎన్వలప్ కవర్ మీద మీరు ఏ జాబ్ కి అప్లై చేశారో ఆ యొక్క జాబ్ నేమ్ రాసి ఇక్కడ ఉన్న అడ్రస్ కి సీనియర్ కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, పిఓ ఎల్ఎల్పి, ముఖాంపూర్, హరిద్వార్, డెహ్రాడూన్, పిన్ కోడ్ 248005 ఉత్తరాఖండ్ అనే అడ్రస్ కి పంపించాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానము టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. 10 minutes లో 35 words per minute ఇంగ్లీష్ విభాగంలో టైప్ చేయాలి. హిందీ విభాగంలో అయితే 30 words per minute టైప్ చేయాలి. రిటర్న్ టెస్ట్ టైప్ టెస్ట్ కంప్యూటర్ అయ్యే వారికి రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. పేపర్ 1, పేపర్ 2 విభాగంలో పరీక్ష నిర్వహిస్తారు. OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ విభాగంలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కి 2 hours 30 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం లో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 కి 1 hour 30 minutes సమయం కేటాయిస్తారు. 100 marks 100 క్వశ్చన్స్ 200 marks. ఒక ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. ఈ 2 ప్రశ్నలు కూడా మెంటల్ ఎబిలిటీ నుండి ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 లో 1 గంట మాత్రమే సమయం ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఒక రాంగ్ ఆన్సర్ కి 1 మార్కు చొప్పున నెగిటివ్ మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుండి 50 marks, 50 క్వశ్చన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 క్వశ్చన్స్. ఒక ప్రశ్నకు 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయిన స్టెనోగ్రఫర్ కు మాత్రం స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై అయిన వారికి రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారు. OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లో పరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. 200 క్వశ్చన్స్ 2 hours 40 minutes సమయం. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 marks. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రెషన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 marks. ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ జాబ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.